హాయ్ వెల్కమ్ బ్యాక్ టు దీపపు నాన్నవి వ్లాగ్స్. ఇదైతే ట్రిప్ పోయేసి వచ్చిన మరుసటి రోజు అనమాట. ఇల్లంతా ఫుల్ మెస్సీగా ఉంది. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేయాలా నేను భరత్. సో ఆ వీడియోని షూట్ చేద్దామని చెప్పి చేస్తున్నా. ఇప్పుడు ఆల్రెడీ టైం 9:30. సో చూడండి ఎట్లుందో. ఇవి ట్రిప్కి ఎత్తుకోమైనవన్నీ. సో ఏమేమి తెచ్చినాను అనేది కూడా ఒక వీడియో చేస్తాను నేను. ఇగో ఇట్లుందనమాట, ఫుల్ మెస్సీగా. ఇప్పుడు నాన్నమ్మ అయితే ఇక్కడ పడుకునింది, చిన్న పాప అయితే బెడ్రూమ్లో. చిన్న పాప అయితే ఈడు కూడా అంతా ఫుల్ బట్టలు అయిపోయినాయి. సో ఇదంతా ఫస్ట్ క్లీన్ చేయాలా. భరత్ క్లీన్ చేస్తాడు ఇదంతా. ఇవన్నీ మడతలు వేసిస్తాడు, నేను అన్నీ ఎత్తిపెట్టేస్తా ఆడవాడ. ఇంకో మెయిన్ థింగ్ ఏమంటే రేపు పునాన్నవికి ఫస్ట్ డే స్కూలు. సో దానికోసమనే నేనైతే బియ్యం నానబెట్టిన దోశకి. అసలు ట్రిప్ పోకూడదు అనుకున్నాం కదా, సో త్రోట్ పెయిన్ నుంచి. సో ఇది కూడా కిచెన్ కూడా ఫుల్ మెస్సీగా ఉంది. గ్యాస్ అంతా కూడా క్లీన్ చేయాలి. అందులో వేరే భరత్కి పళ్ళు నొప్పి వేరే వచ్చింది. సో అది ఒకటి చూపించుకోవాలి. రేపు నుంచి మళ్ళీ డ్యూటీ ఉంటే కుదరదు కదా. ఇప్పుడైతే బట్టలు హ్యాండ్ వాష్ చేయడానికి అయితే కుదరదు, ఎందుకంటే బట్టలు చాలా ఉన్నాయి. ఇంకా మొన్నటి వరకు అయితే అన్నీ హ్యాండ్ వాష్ చేసిన, ఏంటివి లేవు. సో భరత్ యూనిఫాము ఇప్పుడు ట్రిప్కి వెళ్ళి ఎత్తుకొచ్చిన బట్టలన్నీ వాషింగ్ మిషన్కి అయితే వేసేసి ఆరేస్తాయి. ఎందుకంటే ఈవినింగ్ 3 o'clock అయ్యేసరికి వర్షం వచ్చేస్తుంది. ఇప్పుడైతే ఎండ బాగా వస్తుంది. సో అవి వేయాలి. కొన్ని బెడ్షీట్లు ఉన్నాయి, బెడ్షీట్లు కూడా వేయాలి వాషింగ్కి. సో నెక్స్ట్ భరత్ ఏమేమి సర్దుతాడు, ఎట్లా సర్దుతాడు అనేది కూడా వీడియో తీస్తాను, చూస్తూ ఉండండి. ఫస్ట్ అయితే వాషింగ్కి వేసే బట్టలన్నీ వేసేస్తా. భరత్ టీ తాగేసి వస్తానని చెప్పి నన్ను పెట్టమని నేను పెట్టనని చెప్పిన. సో అందుకని చెప్పి ఈ పనిలో మళ్ళీ టీ పెట్టుకుంటా ఇవన్నీ చేస్తా అంటే కొంచెం లేట్ అయిపోతుంది. అందుకని బయట పోయి తాగేసి వస్తానన్నాడు. సో భరత్ తాగేసి వచ్చేలోపు ఇవన్నీ వాషింగ్కి వేసేసి వాటర్ తిప్పేస్తాను నేనైతే. పిల్లల బట్టలే చాలా ఉన్నాయి. ఆల్రెడీ బట్టలు ఉన్నాయి వాషింగ్ మిషన్లో. సో అవి తిప్పేసి డ్రయర్కి వేసి ఆరేసి తర్వాత దీనిని అయితే కంటిన్యూ చేయాలి. ఫస్ట్ అయితే దివాన్ మొత్తం క్లీన్ చేసేస్తాను నేను భరత్ వచ్చే లోపల. పిల్లలు వేసినారంటే పని కూడా జరగదు. పాపకి సెర్లాక్ డబ్బా లాస్ట్. ఈరోజు ఎట్లయినా సరే సెర్లాక్ ఫినిష్ చేసేస్తా హోమ్ మేడ్ది. ఎందుకంటే దీంట్లో షుగర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది. సో పెట్టకూడదు. పునాన్నవి కంటే పెట్టేసిన అప్పుడు ఫస్ట్ బిడ్డ కాబట్టి తెలియదు, కాబట్టి అంత తెలిసేలేదు నాకేమి అప్పుడు. అందుకని పెట్టేసిన. ఈరోజు ఇంకోటి ఏమంటే విశాల్ మార్ట్కి వెళ్ళి బాటిల్స్ అయితే తీసుకురావాలి. ఈ బాటిల్స్ యూజ్ చేయకూడదు, రాగి బాటిల్ యూజ్ చేద్దామని అనుకున్నాం భరత్ నేను. సో ఈరోజు అయితే అది కూడా ముగించాలి. చూద్దాం ఎంతవరకు చేయగలము అనేది కూడా. అన్నీ మాసిపోయిన బట్టలే. పునాన్నవి డైలీ వేసుకుంటుంది, వేసుకొని డాన్స్లు వేసి మళ్ళీ తీసి ఆడబెట్టేస్తుంది. అందుకే మా పాపని భరతనాట్యం పంపిద్దాం అనుకుంటాను. నెక్స్ట్ వీకెండ్ ఈ వీక్ అంతా స్కూల్కి పోతుంది కదా. సో నెక్స్ట్ వీకెండ్ వెళ్ళి చూసేసి రావాలి. అది ఎంత దూరం ఉంది ఏమని. ఓన్లీ సాటర్డే సండే మాత్రమే చెప్తారంట. సో కనుక్కొని రావాలి. కళ్ళు బాగుండే వాళ్ళకి మాత్రమే అవన్నీ బాగుంటాయి. సో నా బిడ్డలు ఇద్దరికి కళ్ళు బాగుంటాయి. సో అందుకనే నేనైతే భరతనాట్యంకి జాయిన్ చేద్దామని నేను అనుకుంటాను. చూద్దాం అదన్నా నేర్చుకుంటుందో లేదో. ఆల్రెడీ మామూలు డ్యాన్స్ క్లాసులు తెలుసుకోపోయి నాన్న ఇబ్బంది పడింది అయింది. అసలు నేను ఏంటంటే నువ్వు నాకు వద్దమ్మా అని ఏడ్చి ఇది చేసింది. బలవంతం చేసేది ఎందుకులే అని చెప్పి సైలెంట్ అయిపోయినా. తర్వాత సెకండ్ డే ఇంటికి వచ్చిన రోజు అమ్మ నేను పోతాను పిలుచుకొని పోతావా అని అడిగింది. మళ్ళీ ఆటికి పోయినాక సేమ్ రిపీట్ చేసేవారు. నేను సైలెంట్ అయిపోయినా. ఫస్ట్ ఈ బొమ్మలన్నీ ఎత్తాను. ఈ బొమ్మలకి పెద్ద తలకాయ నొప్పింది. ఇప్పుడు మళ్ళీ ఇంకో బొమ్మ తీసుకొచ్చింది నాన్నమ్మ.
వచ్చే వరకు బట్టలు అయితే ఏం కొన్ను, ఎందుకంటే పిల్లలు డైలీ చేంజ్ అవుతుంటారు. అంతెందుకు మంత్లీ ఇంతకుముందు డైపర్ తెచ్చేవాళ్ళము, తర్వాత హాఫ్ మంత్కి అది ఎంకి షిఫ్ట్ అయిందనమాట. ఇప్పుడు ఏం పట్టట్లేదు, ఎల్ తెస్తున్నాము. ఎల్ కూడా కొంచెం టైట్ అవుతుంది. అట్లా పిల్లలు చేంజ్ అవుతూనే ఉంటారు డైలీ. సో అందుకని నేనైతే బట్టలు కొన్ను. దానివల్ల ఎందుకు ఊరికే డబ్బులు వేస్ట్ చేయాలా అని చెప్పి ఏం డబ్బులు మిగిలినా ఫస్ట్ నేనైతే పిల్లల పేరు మీద సేవింగ్స్ చేస్తాను. అది కూడా నేను ఒక వీడియోలో చూపిస్తాను. ఏమేమి సేవింగ్స్ చేసినా, పోస్ట్ ఆఫీస్కి నెల ఎంత కడతా, ఎప్పుడు నుంచి సేవింగ్స్ చేసినా అనేది కూడా చూపిస్తాను. ఇప్పుడు భరత్ అయితే అంతా క్లీన్ చేస్తున్నాడు. వస్తాడు వీడియో అంటేది. ఇదైతే మొత్తం తీసేసినాడు. ఎప్పుడైనా నేను ఉండేటువంటి ఫస్ట్ దీన్ని అయితే క్లీన్ చేయాలి. నేను దాంట్లో పనికొచ్చేటువంటి తీయేసినాను. సర్లే ఎంతసేపులో నిద్రపోతారా బిడ్డలు, మనం పని చేసుకుంటున్నామని. క్లీనింగ్ అయితే అయిపోయింది, మొత్తం బూజు కొట్టేసి నీట్గా అయితే వచ్చేసిన. ఇది దీని మీద అయితే ఎత్తాలి, ఎందుకంటే చిన్న పాపని ఇప్పుడే ఎత్తున్నాను. భరత్ దుమ్ము పడుతుంది పాపకి, డస్ట్ అయితే అలర్జీ వస్తుందని చెప్పి. సో ఇదైతే ఇట్లా సర్దేసిన.
మొత్తం క్లీన్ చేసిన. ఇవి ఎప్పుడైనా స్టూల్ అవసరము అంటే తీసుకుందాం అని చెప్పి స్పేర్గా పెట్టిన. అవి బీరువాలో పెట్టేటి, స్నానం చేసేంతవరకు బీరువాలు ముట్టుకోము మేము, ఎందుకంటే నాన్ వెజ్ తిన్నాం కాబట్టి. ఇంకా అవన్నీ అయితే మా తమ్ముడికి పుట్టే బిడ్డ కోసం అన్నమాట అన్నీ ఎత్తిపెట్టినా నేను. పాపకి 5 months అయిన తర్వాత అన్నీ తీసుకుని వెళ్ళి ఇట్లా ప్యాకింగ్ అన్నీ తీసుకువెళ్ళి ఇచ్చేస్తాను అనమాట. కవర్లో ఉండేటివి మా తమ్ముని వైఫ్కి డ్రెస్సులు. సో మొత్తం ఇదైతే క్లీన్ అయిపోయినాయి. హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇది తినిగిపోయింది కానీ అట్లే పెట్టుకున్నాను, ఎందుకంటే మా పెళ్ళికి తీసుకున్న ఫస్ట్ హ్యాండ్ బ్యాగ్, సో దాని గుర్తుగా అట్లే పెట్టుకున్నాను నేను. ఇది పునాన్న బెడ్. ఇంకా ఇది బెడ్ తీసి ఇక్కడ పెట్టేస్తాడు భరత్. ఆ స్టూల్ వేసి స్టూల్ మీద పెట్టేస్తాడు. ఈ స్టూలు స్పేర్ది ఉంది కదా ఆ స్టూలు. ఇవైతే దివాన్ అన్నీ ఎత్తుకోం వల్ల పిల్లోళ్ళు ఏడబడుకుంటే ఆడంతా దివాన్ ఎత్తుకొని వచ్చి వేస్తాడు, మళ్ళీ ఎత్తాడు. ఇంకన్నీ నేనే చూసుకోవాలన్నమాట. అయ్యయ్యే మా పాప దొర్లే వయసా 7 నెలలు బిడ్డ పోయి దొర్లేసి అది పెట్టి దాని మీద పునాన్నవి ఇది పెట్టి ఫస్ట్ పునాన్నవి బెడ్ పెట్టేసి దాని మీదనే ఇవన్నీ పెట్టేద్దాం రా బెడ్షీట్లు. నేను చెప్తాను ఇది ఇప్పుడు హాల్లో వేసుకుండే బెడ్షీట్లు. దీని మీదనే బెడ్షీట్లు అన్నీ పెట్టేసుకుంటే అయిపోతుంది. దీనికి బెడ్షీట్ వేయాలి. ఎందుకు వేయలేదంటే ఇన్ని రోజులు పిల్ల పాస్ పోస్తూ ఉంటుంది, మోషన్ కూర్చుంటా ఉంటుంది, సో కష్టమైపోతుంది ఉతికేది అని చెప్పి తీసేసిన. ఈ బెడ్ కుట్టించిందే అందుకోసమనే. పిల్ల కొంచెం పెద్దదయ్యేంత వరకు ఇదే, తర్వాత మ్యాట్రెస్ తీసుకుందామని అనుకున్నాం. అందుకే దీన్ని జస్ట్ కొత్త పత్తి మాత్రం వేపించి కుట్టించేసినాము. పాప ఒక 4-5 years వచ్చేంత వరకు ఇదే వాడాలి రఫ్గా, సో తప్పదు. మనకు దేవుడు ఎంత ಇಚ್ಚಿಂಡೆ ಅಂತಲೋ ಬದುಕಲಿ. ಏನು ಕೇಳಿಲ್ಲ, ಇನ್ನು ಇಷ್ಟು ಬೇಗ ಎಲ್ಲ ಆಗುತ್ತೆ. 11 ಗಂಟೆಗೆ ಹಂಗೆ ಶುರು ಆಗುತ್ತದೆ. ಯಾಕಂದ್ರೆ ಲೋಡ್ ಆಗಿ ಕಾಟ್ ಆಗಿ ಟಪ್ ಆಯ್ತಾ. ಫುಲ್ ರಿಪೋರ್ಟ್ ಕಳ್ಸಕ್ಕೆ ಹೇಳ್ತೀರಿ ಇವತ್ತು. ಎಕ್ಸೆಲ್ ಶೀಟ್ ಕಳ್ಸಕ್ಕೆ ಬೆಡ್ಶೀಟ್ వేసేద్దాం రా. బట్టలు అయితే వాషింగ్ మిషన్ కి వేసే బట్టలు అయితే చాలా కిరణ్ సార్ ಹೇಳಿಲ್ಲ తిరుపతి స్టార్ట్ ಮಾಡ್ತಾ ಇದೀವಿ ಅಂತ. చూడాలా హాల్ అయితే చూడండి ఇంకా ఎట్లుందో. దివాన్ కొంచెం సర్దినా నేను, ఇది ఇంకా సర్దల్లా. పునాన్న వేడ వేసేసినారు ఇద్దరు పిల్లలు. ఇంకేం సర్దడం అవుతుందో చూడాలా. ఆల్రెడీ టైం 10 o'clock అవుతుంది. పునఃనవికి అయితే ఈ బొమ్మ తీసి ఇచ్చినాము మైసూర్లో. దాని గురించి ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఉందన్నమాట. చిన్న పాప కూడా, చిన్న పాప నా సంకలో ఉంది. ఇదైతే పాపది నామకరణం రోజు తీసుకున్నది ఉయ్యాలైతే. పిల్లలు బొమ్మలు వేసి పెట్టేదానికి అయితే యూజ్ చేద్దామని అనుకున్నా. యాక్చువల్గా దానికోసం ఒక టబ్బు తీసుకొద్దాం అనుకున్నా. మళ్ళీ ఇది ఎందుకు వేస్ట్ చేయడము, దీనికి ఏదైనా బట్ట పడ కుట్టేసి ఆ పేర్లన్నీ తగలకుండా, సో అట్లా చేద్దామని నేను అనుకుంటున్నా. చూడాలి. వాషింగ్ మిషన్ బట్టలు అయితే అయిపోవచ్చినాయి. ఈడుండే కుప్ప కూడా వెయ్యాలి వాషింగ్ మిషన్కి, ఆడ కూడా ఉన్నాయి. సో అవన్నీ వాషింగ్ మిషన్కి వేసేసి అయిపోతుంది. ఈ బ్యాగ్లో ఉండేటివన్నీ యూజ్ చేయని బట్టలు, సో ఇవన్నీ బిరువాలో పెట్టేటివి. సో స్నానం చేస్తే కానీ అవి సర్దలేము. సో దాన్ని తీసి దివాన్ మీద పెట్టేసి ఇల్లంతా కసు చేయడమే. ఈ దివాన్ కవర్లు అంట ఇవన్నీ బీరువాలో పెట్టేటివి. ఈడ పునాన్నవి బట్టలు, భరత్ బట్టలు ఉన్నాయి, అవన్నీ మర్తేసి ర్యాక్లో సర్దేయాలంతే. ఇది ఈరోజు పని అయితే. ఆఫ్టర్నూన్ ఇప్పుడైతే టిఫిన్ కూడా భరత్ హోటల్ నుంచి తెచ్చేస్తానని చెప్పి పోయినాడు. ఏమి హోటల్ నుంచి తెచ్చేస్తానని పోయినాడు. సో చిన్న పాపకి అయితే పాలు దాపించాలి. ఇప్పుడు పాలు దాపించేసి జీలు పోసేసి బజ్జ పెట్టేస్తాం. తర్వాత ఈ పని అంతా అయిపోతుంది. ఆ పాటికి క్లీన్ చేసేస్తా. అసలు ఎన్ని రోజుల నుంచి అనుకుంటా అంటే ఫైనల్గా ట్రిప్ వచ్చినాక అవుతుంది ఈ పని అంతా. బట్టలన్నీ అయిపోయినాయంటే, వర్షాలు కాబట్టి బట్టలన్నీ అయిపోయినాయంటే ఒక టెన్షన్ పోతుంది. కానీ హ్యాండ్ వాష్ చేస్తే ఈరోజే అన్నీ అయిపోతాయి. ఎందుకంటే ఒక 1 hour 2 hours స్పెండ్ చేస్తే అయిపోతుంది. భరత్ పాపని చూసుకుంటాను అని అన్నాడంటే నానబెట్టేసి ఆఫ్టర్నూన్ ఉతికేస్తా. అక్క చూడి చెప్తారానైనా వీనికి చూపి. లేదంటే కష్టము. బట్టలు అన్నీ వాష్ చేయొచ్చు కానీ ఆరేసేది ప్రాబ్లము. మా ఇంటి ముందర కొంచెమే ప్లేస్ ఉన్నది, కిందకి ఎత్తుకొని పోయి ఆరేయాలి. లేదంటే
వర్షం వస్తే మళ్ళీ పిల్లలతో పరిగెత్తపోయే అయ్యలేదు కదా, సో కిందకి, అందుకని కింద అయితే ఇయ్యను నేను. ఏమి బ్యాగ్లు అన్నీ అయితే ఎత్తేసిన హాల్లో. సో హాల్ అయితే ఇట్లుంది, దివాన్ అంతా క్లీన్ చేసిన. సో ఇది పునర్నవి తిని అన్నీ అట్లే పెట్టేసింది. సో ఇవన్నీ కూడా ఎత్తాల. సోఫాలు అయితే క్లీన్ అయిపోయినాయి ఆల్మోస్ట్. కిచెన్ అయితే క్లీన్, ఇప్పటివరకు కిచెన్ అయితే క్లీన్ చేస్తాను. స్టవ్ కడిగేసిన, పాత్రలు కూడా అన్నీ కడిగేసిన. సో క్లీన్ అయిపోయింది. అవి బియ్యం నానబెట్టిన, ఈవినింగ్ గ్రైండర్కి వేయాలా. స్టవ్ క్లీన్, ఇంకా సాంబార్కి అన్నానికి పెట్టేయాలా. సో ఇవంతా ఎత్తేసిన తర్వాత చిన్న పాప భరత్ పునాన్ని అయితే పడుకున్నారు. పునాన్ని ట్యాప్ చేసింది, చిన్న పాప భరత్ పడుకొని వేసినారు. సో చిన్న పాప పాలు అయితే కాంచి పెట్టేసిన రెడీగా. సో వేస్తే అది చేసాను. అందుకే చేయాలి. మనసుపోయిన బట్టలు అయితే చాలా ఉన్నాయి. సో అందుకే కొన్నాడు పెట్టేసిన. ఆరేసడానికి ప్లేస్ లేదు, ఆల్రెడీ ఫుల్ ఆరేసిన. వాషింగ్ మిషన్లోనే ఉన్నాయి, కింద ఉన్నాయి. 2 ట్రిప్స్ వేస్తే అయిపోతుంది బట్టలు అయితే. సో ఈ ఫ్లవర్ అయితే బీరువా మీద పెడదామని అనుకుంటున్నా. చూడాలి, ఆర్సెట్ అయితే ఆడ, లేదంటే అనుకుంటున్నాను. ఇవన్నీ బీరువాలో పెట్టి ఇది ముందర అయితే తీసేసిన. మొత్తం బట్టలు ఇద్దరు ఫ్యాన్ పెట్టేయాలి అంతే. ఇప్పుడైతే చెత్త ఊడ్చేదైతే అట్లే ఉంది. ఎంతో పునాన్ని కూర్చొని ఫోన్ మాట్లాడేలాగా యాక్టింగ్ చేస్తుంది ఇక్కడ. నేనంతే చెత్త ఊడ్చాలి. ఇక్కడ వరకు అయితే ఊడ్చేసిన, కిచెన్ అయిపోయింది ఊడ్చేసిన. సో ఇప్పుడైతే విడదీద్దామని చెప్పి పెడుతున్నా. ఫస్ట్ చెత్త ఊడ్చేది ఒక 20 minutes పడుతుంది నాకు అన్ని రూమ్లు ఊడ్చేదానికి. సో ఆ లోపల అన్నం అయిపోతుంది కాబట్టి 20 minutes అన్నానికి పెట్టేసిన బియ్యం కడిగేసి. ఇప్పుడైతే సాంబార్కి రెడీ చేసి సాంబార్ది కూడా పెట్టేసి, ఇది విజిల్ అంతా ప్రెజర్ అంతా పోయి చల్లగా అయిపోతుంది కదా, తర్వాత వచ్చి తిరుగుబాత వేసేయచ్చు అని చెప్పి ఫస్ట్ అయితే బ్యాళ్ళు కూడా ఆ పక్క పెట్టేస్తాను. బ్యాళ్ళు పెట్టేస్తే అవి ఉడికిపోతాయి, అన్నం అయిపోతుంది. ఆ తర్వాత నేను స్నానం చేసుకొని వచ్చి దేవుని ఇంట్లో సర్దేటివన్నీ సర్దేస్తే అయిపోయినట్టే, ఏం పని లేదు. ఆ లోపల పాప లేసింది అంటే సెర్లాక్ పెట్టాలి. పాపకి సెర్లాక్ కూడా రెడీ చేయాలి ఈరోజు. టైం ఉంటే, టైం ఉన్నా లేకపోయినా ఈరోజు కంపల్సరీ చేస్తా. ఎందుకంటే రోజు రేపు అనుకుంటా పోతా అంటే ఇట్లే గడిచిపోతుంది. ఆ పాప అదే సెర్లాక్తోనే కంటిన్యూ అవుతుంది కాబట్టి ఈరోజు అయితే కంపల్సరీగా చేసేస్తా. ఫస్ట్ అయితే చిన్న కప్పుకు చేసి పెడతా. ఆ పాప అడ్జస్ట్ అయ్యింది, తినింది అని అంటే ఓకే. ముద్ద తింటుంది, కర్ణాటక ముద్ద, మరి రాగి పిండి మాత్రం వేసి చేస్తారు కదా, అదైతే తిని డైజెస్ట్ అవుతుంది బాగానే. కానీ అది నాకు అంత పర్ఫెక్ట్గా రాదు చేసేదానికి. అందుకే ఒక 2 రోజులు కాదరెప్పలు ఇంకాడు ఇవి నేర్చుకొని వచ్చి తర్వాత చేస్తాను. ఇవైతే అంతవరకు ఎప్పుడైనా కాదరెప్పలు ఇంకాడికి పోయినప్పుడు తినిపిస్తాను. పల్లవి కూడా చేస్తుంది కానీ బట్ నైట్ టైం చేస్తుంది పల్లవి. నైట్ టైం చేస్తుంది. ఆ టైంలో నేను పాపను ఎత్తుకొని నేర్చుకొని రావాలి అంటే కష్టం అవుతుంది కదా. సాధారణ కనుక ఆఫ్టర్నూన్ కూడా చేస్తుంది వాళ్ళ అమ్మ కోసం. వాళ్ళ అమ్మ ముద్ద తప్ప ఏం తిందో, అందుకని పునానవి మాత్రం నిజంగా లేదు. రేపు వేరే స్కూల్ ఉంది, 1 hour మాత్రమే అంట స్కూలు. బాక్స్ తీసుకెళ్లాలో లేదో తెలియదు. సాయంత్రం భరత్ ఫోన్ చేసి అడుగుతాడు. ఆటోకి వెళ్ళాలి. ఆ పాప అడ్జస్ట్ అయ్యేంత వరకు పేరెంట్స్ కూడా వెళ్ళాలంట. అక్కడే కూర్చొని ఉండాలంట స్కూల్ వెళ్ళిపోయేంత వరకు. 10:30 నుంచి 11:30 వరకు. సో మార్నింగే నేను లేచి పనంతా ముగించుకొని పునానవిని త్వరగా నిద్ర లేపి పంపించాలి. వ్యాన్ వాళ్ళు కూడా అడ్రస్ అడిగినారంట. భరత్ అయితే అడ్రస్ పెట్టేసినాడు. వ్యాను పేరెంట్స్ ఆ పాప నేనంతకు నేను వెళ్ళగలను అని చెప్పినప్పుడు వ్యాన్కి పంపిస్తాము. అంతవరకు నేను ఆటోలో పిలుచుకోవాల్సిందే. అనుకోకున్నాను అక్కడ చేతులు. అమ్మ పూజ చేసింది, మళ్ళీ పోదిండు. ఏమి ఏందో కాళ్ళ సర్ప్రైజ్. ఏం సర్ప్రైజ్?
ఇక్కడ చెప్తా వీడు వస్తే చెప్తా. రోడ్ పైన పోయి ఫుల్ దగ్గు పట్టుకునేది నాకు. అందులో వేరే దగ్గు కంటే ఇదంతా నొప్పి వేరే. ఇంకా దీంట్లో తెల్లగడ్డలు వేసేసి ఉప్పు వేసేసి కుక్కర్ పెట్టేస్తే అయిపోతుంది. కుక్కర్ రెడీ చేసే లోపల అన్నం కూడా పొంగి వచ్చేసింది. 10 minutes ఉడికితే అయిపోతుంది. ఇప్పుడే కుక్కర్ పెట్టిన. నెక్స్ట్ ఏదైతే ఊడ్ చేయాలంతా. సో పూర్ణన్నవి బియ్యం వేసుకొని వచ్చిందంట అన్నం చేసేదానికి. స్టోర్ బియ్యం ఇచ్చిన. ఇవన్నీ కొంచెం ఎత్తేసి బియ్యం చేసేస్తే అయిపోతుంది. తర్వాత ఈజీగా ఊడ్చుకు వెళ్ళిపోవచ్చు. చెత్తపని రాకుండా ఉంటుందంటే ఇంట్లో అంతా గలీజ్ అట్లే ఉంటుంది. అసలు మార్నింగ్ క్లీన్ చేద్దామని స్టార్ట్ చేసిందే భరత్. ఇప్పుడేమో గురకబెట్టి నిద్రపోతున్నాడు. అసలు నేను ట్రిప్పే వద్దని చెప్పిన, కానీ బలవంతంగా చేసుకోలేనా, నీకు ఏం హెల్ప్ కావాలన్నా నేను చేసిస్తామని. నేను ఏం చెప్పినానంటే లీవ్ పెట్టి ఇంట్లో ఉండి ఇల్లంతా క్లీన్ చేస్తున్నాం, ప్లస్ కొంచెం రెస్ట్ అవుతుంది అని నేను చెప్తే తినకుండా ట్రిప్ అని అన్నారు. ఆడిపోయిన తర్వాత కరెక్ట్ నేను చూడాలనుకునేది 11 places, మేము చూసుకొచ్చినదే 5 places. ఎందుకంటే ఈవినింగ్ 3 అయ్యేసరికి వర్షం స్టార్ట్ అయిపోయేది. అసలు ఈవినింగ్ చూడలేదు, వర్షంలో చిన్న బాగా కలిసిపోతుంది కదా. సో అందుకని ప్లాస్టిక్ బాటిల్స్ అన్నీ అమ్మేస్తాడు భరత్. ప్లాస్టిక్ వాళ్ళకి వేసేసి పేపర్లు తీసుకుంటారు కదా, వాళ్ళు తీసుకుంటారు. సో అన్నీ లాస్ట్ టైం అయితే 2 సంచులు కమ్మినాము. ఇప్పుడైతే 1 సంచికి అయినాయి. రేపు ఆయన వస్తే అందులో ఇచ్చేయాలి. లాస్ట్ ఇది బరువులన్నీ పడేసింది. సో ఈ రూమ్ అయితే ఆల్రెడీ క్లీన్ అయిపోయింది. బెడ్రూమ్లో పెట్టేయాలి. సోఫాలో అంతా క్లీన్ చేసేసి సోఫా కవర్లో వేద్దామని అనుకుంటున్నా, బట్ కవర్ రిమూవ్ చేయాల్సి ఉంటుంది. కవర్ రిమూవ్ చేస్తే పిల్లలు ఉన్నారు కదా, గలీజ్ అయిపోతుందని చెప్పి భయం నాకు. అందుకే దాన్ని బట్టి జిప్ ఉండేవి తీసుకొద్దామని అనుకున్నాను నేను. ఇప్పుడు భరత్ నేను వెళ్తాము బాటిల్ అవన్నీ తెచ్చుకునేదానికి విశాల్ మార్ట్కి. అప్పుడు టైం ఉంటే వెళ్ళేసి చూసుకొని వస్తా. అదర్వైజ్ ఆన్లైన్లో బుక్ చేస్తా. ఆన్లైన్లో బుక్ చేయాలంటే నాకు భయం. ఎందుకంటే మనం అనుకున్న సైజు అనుకున్న కలరు ఎక్స్పెక్టెడ్గా రాలేదనుకో డిసప్పాయింట్ అవుతాను. ప్లస్ దాన్ని రిటర్న్ పెట్టి అది వచ్చేంతవరకు వెయిట్ చేయాలా, మళ్ళీ వచ్చినా ఎట్లాంటిది వస్తుందో అనేది టెన్షన్ ఉంటుంది. సో అందుకనే నాకు ఆన్లైన్ అంటేనే భయం. నెక్స్ట్ ఇది మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత నేనైతే స్నానం చేసి వచ్చేసి ఇక్కడున్న చీరలు ప్లస్ బ్యాగ్లో ఉన్న చీరలన్నీ హ్యాంగర్కి వేసి హ్యాంగ్ చేసేయాలి. ఇంకా వీలుంటే బీరువాలు కూడా సర్దాలి. అప్పటి వరకు చిన్న పాపలు వేయగానే ఉంటాయి. బట్టలు ఆరిపోయింటే అవి తీసేసి వాషింగ్ మిషన్లో ఉన్న బట్టలు అయితే ఆరేసి వేయాలి. ఆల్రెడీ టైం 1 o'clock. ఫస్ట్ వంట అయిపోయిందంటే చాలు. భరత్ వేసేసరికి వంట అయిపోతే మళ్ళీ ఒకవేళ ఎప్పుడు ఆకలైనా తినేయచ్చు కదా. అప్పటికప్పుడు చేసుకోవాలంటే కుదరదు కదా. ఇంతగా చెప్తాను ఏమంటే బాటిల్ ఎక్కుంది ఇంత పెట్టేసి ఇక్కడ కడిగాను. పిచ్చి పిచ్చివన్నీ చెప్పదు నాకు ఇలా.
రాత్రి అది జరిగింది. భారీ ఏటు పడిందా? భారీ ఏటో ఎవరేసింది? భారీ ఏటా? మళ్ళీ నేనే చెప్పినా కదా, తప్పు చేస్తే మా అమ్మ కొట్టచ్చు కదా. చెప్పు, చింతపోసింది తప్ప కాదా? మా అమ్మ చిన్న పాపను చూసుకోవాలన్నా, ఇంట్లో పనులు చేయాలన్నా, ఎన్ని పనులు ఉంటాయి. నువ్వు పెద్దనా కొడుకు కదా, అర్థం చేసుకోవాలి కదా. మా అమ్మ ఎక్కువరా చేసేది అని చెప్పు. నువ్వు కొట్టిందాన్ని కలిగితే ఏం ప్రయోజనము? మొత్తానికైతే పని అంతా అయిపోయింది. సో ఇల్లు కూడా క్లీన్ అయిపోయింది. క్లీన్ చేసేసిన నీట్గా అంతా. ఇల్లు కూడా అంతా కడిగి నీట్ చేసేసిన. మొత్తం పని అయితే అయిపోయింది. విశాల్ మార్ట్కి పోయేసి వచ్చి పునర్నవిక స్లేటు ప్లస్ ఈ చెప్పులు తీసుకొచ్చినాము అంతే. ఈరోజు సండే అయితే ఫినిష్ అనమాట. ఈ వీడియో ఎంతటితో అంటే, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.